ఈ దుఃఖానికి కారణం ఏంటి అన్నది మనం ఈవేళ కొంచెంగా తెలుసుకుందాం. ఏమిటంటే, మానవ జన్మ తీసుకున్న మనము ఏం చెయ్యాలో అది చెయ్యట్లేదు, ఏం చెయ్యకూడదో అది చేస్తున్నాం. అందుకే ఆనందంగా ఉండవలసిన మన జీవితాల్లో ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖంగా కారణం ఏంటంటే, చేయవలసినవి చెయ్యట్లేదు, చెయ్యకూడనివి చేస్తున్నాం. ఇదే. అయితే మానవుడు చేయవలసిన పనులేంటి? 5 పనులు ముఖ్యంగా చెయ్యాలి. ఏమిటి అంటే, ఎలా ఉండాలి మానవుడు తెలుసుకుంటే ఏం పనులో అర్థమవుతుంది. ప్రీతి, నీతి, భీతి. ప్రీతి, భీతి, నీతి, ఈ 3 పనులు ఖచ్చితంగా ప్రతి మానవుడి జీవితంలో ఉండాలి. ప్రీతి, భీతి, నీతి, 3 విషయాలు. ఫస్ట్ ప్రీతి అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి దైవం మీద ప్రీతి ఉండాలి. ఈ దైవం మీద ప్రీతి ఉన్నప్పుడు సత్యం, ధర్మం ఆచరిస్తాం. ఎవరు ధర్మంగా ఉండగలరు, ఎవరు సత్యాన్ని తెలుసుకోగలరంటే దైవ ప్రీతి ఉన్నవాళ్ళు. ఇప్పుడు అయితే మాకు తెలుసండి కాదు, మనం పుట్టినప్పటి నుంచి దైవం అంటే ఒక విగ్రహమో, మన గుళ్ళో విగ్రహమో, మన పూజా మందిరంలో ఇలా పెరిగేశాం మనం. గుడి లేకపోతే దేవుడు అంటే ఆయనే. కానీ అది కాదు తెలుసుకోవాల్సింది. అసలు దైవం ఎవరు, ఏం చేస్తుంటాడు, ఎలా ఉంటాడు, ఆ దైవం గురించి తెలుసుకోగలగాలి. మానవ జన్మ పర్పస్. దైవం ఉన్నాడు, కొబ్బరికాయ కొడితే ఇస్తాడు, అరటిపళ్ళు ఇస్తే ఇస్తాడు. ఇది దైవం మీద ప్రీతి కాదు. నువ్వు ఎవరు, నీకు ఒక విషయం అర్థం కావాలంటే 10 మంది సేకరిస్తావు దాని గురించి. అవునా? పలానాది నువ్వు కొనుక్కోవాలి, లేకపోతే ఒక పంట వేయాలి పొలంలో. అప్పుడు ఏం చేస్తావు? ఏ పంట వేస్తే ఏం బాగుంటుంది, ఏ ఎరువు వేస్తే బాగుంటుంది, ఎలాంటి ధాన్యం వేస్తే వస్తుంది, ఇవన్నీ అందరినీ ఎంక్వైరీ చేసుకుంటావు కదా. అట్లాగే దైవం అంటే ఎవరు, ఏంటి దైవం అంటే అని పండితులను కాదు అడగవలసింది, యోగులను అడగాలి. అంతే కదా. పండితులు ఎంతవరకు పుస్తకాల్లో చదివి జ్ఞానం పెంచుకుంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, వేదాలు చదివేశాం, ఉపనిషత్తులు చదివేశాం, భగవద్గీత చదివేశాం, శ్లోకాలన్నీ కంఠస్థం వచ్చాయనుకుంటారు. వాళ్ళకి కంఠస్థం వస్తుందంత అనుభవం ఉండదు. మరి యోగులకి అనుభవం ఉంటుంది. అనుభవం ఉంటుంది కాబట్టే ఆ యోగి అనుభూతి నీకు చెప్తాడు. దైవం గురించి చెప్పాలంటే యోగులే చెప్పగలరు, మామూలు పండితులు చెప్పలేరు. మరి అహమాత్మ గుడాకేశ అని భగవద్గీత చదివిన వాళ్ళకి పండితులందరికీ తెలుస్తుందా అంటే తెలియదు. ఆడు భగవద్గీత చదివిస్తాడు, విగ్రహానికి పూజ చేయిస్తున్నాడు. అందుకే లాహరి మహాశయ ఒక మాట అన్నాడండి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఎంత గొప్ప మాట అన్నాడో. ఈ చెరుకు గడలో, ఈ జ్ఞానం అనే చెరుకు గడలో రసమంతా యోగులు తాగారు, పిప్పిని పండితులు చప్పరిస్తున్నారు అన్నాడు. చెరుకుగడలో రసం యోగులు తాగారట, పిప్పిని చప్పలించినా తీయగానే ఉంటుంది. అవునా? ఆ రసం తీస్తే చెరుకుగడను ఒకసారి చప్పలించి చూడండి, అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. పండితులు ఏం చెప్తారు? అక్కడ తీపిదనం కొద్దిగా మాత్రమే తెలుస్తుంది, రసం తాగిన వాడికి దాని సారం అంతా తెలుస్తుంది. అవునా? అందుకే
యోగులు రసం తాగారు, మిగిలిన పిప్పిని పండితులు చప్పరిస్తున్నారు అన్నాడు లాహరి. అందుకే భగవంతుడి గురించి చెప్పాలి అంటే యోగులు మాత్రమే చెప్పగలరు, కానీ పండితులు చెప్పలేరు. అనుభూతి పొందిన వాళ్ళు యోగులు. పండితులు పుస్తకంలో చదివి మనకి వల్లి వేస్తారు. అందుకే శాస్త్రాలు చదివినవాడు యోగి అవ్వడు, అనుభూతి పొందినవాడు యోగి అవుతాడు. అయితే సత్యం ఎలా అవగతం అవుతుంది అంటే, నువ్వు ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నావు కదా, తెలుసుకున్నది నీకు అనుభూతికి ఎలా వస్తుంది? ఆత్మ ఎక్కడ ఉందో అక్కడికి నువ్వు చేరుకోవాలి. ఆత్మ ఎక్కడ ఉందో నీకు తెలుసు. భగవద్గీతలో చెప్పాడు, అన్ని జీవులలోనే అంతర్యామిగా ఉన్నాను. మరి అన్ని జీవులలో అంతర్యామి అంటే అది బాహ్య ఎక్కడ దొరుకుతుంది? బాహ్యంలో దొరకదు కదా. అంతర్యామి అంటే లోనకే వెళ్ళాలి. ఆ లోనికి వెళ్ళే మార్గం నీకు సద్గురువు వచ్చి చెప్తాడు. పత్రికారు వచ్చే వరకు శ్వాస మీద ధ్యాస పెట్టాలని మన ఎవరికీ తెలియదు. ఆ అంతర్యామిగా ఉన్నవాడిని తెలుసుకోవాలి అంటే ఆ శ్వాసే నీకు లోనికి వెళ్తుంది. ఆ లోనికి వెళ్ళే శ్వాస ద్వారా నువ్వు లోనికి వెళ్ళిపోతే నీలోకి తీసుకున్న శ్వాసని ఎవరు తీసుకుంటున్నారనే విచారణ నీకు వస్తే, ఓ ఆత్మ అనేవాడు కాబట్టి వీడు తీసుకుంటున్నాడు కాబట్టి వీడిని తెలుసుకోవాలంటే శ్వాసను పట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన ట్రైన్ ఎక్కి కూర్చున్నావమ్మా, కూర్చున్నాక అది ఢిల్లీ తప్పకుండా చేరుస్తుంది. మధ్యలో ఏం దిగాలి, నువ్వు దిగాలని దిగిపోవాలి, కానీ అది మాత్రం చివరి దాని గమ్యం ఢిల్లీయే. అలాగే శ్వాస ద్వారానే నువ్వు నీలో ఉన్న ఆత్మని చేరుకోగలవు. అంటే దేవుడు ఎక్కడున్నాడో శాస్త్రాలు చెప్తాయి. గురువేం చెప్తాడు? యోగి ఎలా వెళ్ళాలో దేవుడి దగ్గరికి ఆయన చెప్తాడు. నీకు ఇక్కడ గురువు కావాలి. అర్థమైందండి? ఈ భగవంతుణ్ణి తెలియజేసేవాళ్ళు, చూపించగలిగేవాళ్ళు ప్రాపంచక గురువులు కాదండి. ఒక సద్గురువు మాత్రమే చెప్పగలడు, కానీ ఎవ్వరూ చెప్పలేరు. సత్ అన్నాం. సత్ అంటే మీకు ఇదివరకు చెప్పాను ఈ సత్తుకు అర్థం. సత్యమైనది. మీకు మళ్ళా క్విజ్ పెడుతూ ఉండాలి. ఈసారి క్విజ్లో ఆన్సర్స్ చెప్పలేని వాళ్ళు రిటర్న్గా డబ్బులు పుచ్చుకుంటాను ఉండండి. సత్తని ఎక్కడైతే వచ్చిందో అక్కడ భగవంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. సద్గ్రంథాలు, సద్గురువులు అంటే భగవంతుడి కోసం తెలియపరిచే గ్రంథాలని సద్గ్రంథాలు అంటారు. భగవంతుడి గురించి చెప్పే వాళ్ళని, గురువుల్ని సద్గురువులు అంటారు. ఈ భగవంతుడి గురించి ఎలా చేరుకోవాలి, ఎక్కడుంటాడు అని సద్గురువులు మాత్రమే. నువ్వు అప్పుడు ఆయన చెప్పినట్టు నువ్వు ప్రయాణం చేస్తే సత్యం ఏమిటో నీకు తెలిసిపోతుంది. సత్యం అంటే భగవంతుడు. అదేగా మనం చెప్పుకున్నాం. సత్యం అంటే భగవంతుడు. కాలాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మార్పు చెందనిదే సత్యం, అదే భగవంతుడు. మరి సత్యం గురించి చెప్పగలిగేవాడు ఎవడు అంటే సద్గురువే. ఈ సద్గురువు మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలడు, కానీ మిగతా వాళ్ళు చెప్పలేరు. శాస్త్రాలు చదివిన పండితుడు భగవంతుడి గురించి చెప్పలేడు. శాస్త్రాలు చదవచ్చు, అన్నీ చదవచ్చు, కానీ అనుభూతి పొందాలి అంటే నీకు సద్గురువు ద్వారా మాత్రమే ఆ యోగం వస్తుంది. దాని ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు సత్యాన్ని. అందుకే కబీర్ చెప్తూ ఉంటాడు, నీకు గురువు గోవిందుడు పక్క పక్కనే ఉంటే నీ తొలి నమస్కారం గురువుకే పెట్టాలి. గోవిందుణ్ణి కూడా గోవిందుడు అని తెలియపరిచేవాడే గురువు. అందుకే ఆ గురువు నిన్ను గోవిందుణ్ణి చూపించగలడు. అందుకే అంటాడు కబీరు, గోవిందుడు శపిస్తే గురువు తీయగలడట, గురువు శపిస్తే గోవిందుడు తీయలేడు.
అందుకే అంత గొప్పవాడు గురువు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏ మార్గంగా వెళ్ళి భగవంతుణ్ణి తెలుసుకున్నారో ఆ మార్గాన్ని అందరికీ బోధిస్తారు. ఎంతో మందిని జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తారు. అవునా? ఈవేళ మనందరం పత్రికారంటే ఎందుకు పడి చేస్తున్నాం? ఆయన ఏమైనా మన కోట్లు ఇస్తున్నాడా? పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నాడా? అంతటికంటే విలువైన మార్గం చూపించాడు. అవునా? ప్రత్యక్షంగా ఉండని, పరోక్షంగా ఉండని మనందరి జీవితాల్లో కనీసం రోజుకు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటాం. ఇంకా అమ్మను కూడా గుర్తు చేసుకో. ఇంకా అమ్మని కూడా గుర్తు చేసుకోం. ఒక 50 ఏళ్ళు అయ్యాక అమ్మ అప్పుడప్పుడు గుర్తొస్తుంది. మీకు వస్తుందేమో కానీ నాకు మాత్రం అప్పుడప్పుడే గుర్తొస్తుంది. కానీ పత్రికని మాత్రం రోజుకోసారి ఒక క్లాస్ చెప్పొచ్చాక ఏమనుకుంటాం? అబ్బాయి ఈ గురువు వల్ల అద్భుతమైన జ్ఞానం అందింది మనకి, ఆయన బట్టే కదా ఈవేళ మనం ఇంకొకరికి ఆ సాధన చెప్పగలుగుతున్నాం, ఆ జ్ఞానం నేర్పగలుగుతున్నాం. ఒక కొత్త పుస్తకం చదువుతూ కొత్త విషయం ఉన్నప్పుడు నిజంగా పత్రికారు మనకి స్వాధ్యాయం అనే విద్య నేర్పకపోతే మనకి కొత్త విషయాలు తెలిసేవి కాదు కదా అని అనుకుంటాం. అంటే అమ్మ గొప్పదే కాదని కాదు, ఈ శరీరం ఇచ్చింది అమ్మ. కానీ అమ్మ కంటే ఎక్కువ గురువునే తలుస్తాం. నేనైతే అట్లాగే ఉంది నా పని. ఎందుకంటే భగవంతుణ్ణి చూపిస్తాడు గురువు. అందుకని అంత కృతజ్ఞతాభావంతో మనం ఉంటాం. అంటే ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ఆశ్రయిస్తావో నీకు అప్పుడు భగవంతుడి మీద ప్రీతి ఉన్నట్టు. అంటే భగవంతుడిని ప్రీతి ఉన్నది, నాకు దేవుడంటే చాలా ఇష్టం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి. నువ్వు నాకు దేవుడంటే ఇష్టం, దేవుడంటే ఇష్టం అని 100 సార్లు అన్నా సరే అదేం గొప్ప విషయం కాదు. కానీ దేవుడంటే ఇష్టం ఉంటే ఆయన్ని చేరుకోవడానికి నీ ప్రయత్నం ఎంత? అవును కదా? పాలు తాగితే బలం, పాలు తాగితే బలం అని ఎన్ని 100 సార్లు అనుకుంటే బలం వస్తుంది? అన్నవాడికి ఉండదు, విన్నవాడికి ఉండదు, తాగిన వాడికి ఉంటుంది బలం. అవునా? అలాగే దేవుడు నాకు ఇష్టమని ఇడు ఎన్ని 100 సార్లు అన్నా, అలా అనుకున్నా, రామ రామ కృష్ణ కృష్ణ అని ఇడు అనుకున్నా ఆ మోక్షం రాదండి. దేవుడంటే ఎవరో తెలుసుకోవాలి, ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. నీ జీవితంలో సద్గురు వచ్చాడు అంటే నువ్వు భగవంతుడికి ఇష్టమైతేనే తనని ఎలా చేరుకోవాలో వచ్చే మార్గం ఆయన ద్వారా. అందుకని ఆ గురువు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సాధనా మార్గాన్ని నువ్వు తీసుకోవాలి. అలా కాకుండా మనకి గురువు చెప్పింది పక్కన పెట్టి ఆడెవడో వచ్చి నన్ను ఎత్తి మీద చెయ్యాడతాడు, ఈడెవడో వచ్చి నన్ను యాక్టివేట్ చేస్తాడు, నా చక్రాలన్నీ షాంపూ వేసి రుద్దినట్టు క్లీన్ అయిపోతాయి అంటే ఎక్కడా క్లీన్ అవ్వవు. అదేమన్నా కనిపించే వస్తువా? సబ్బు పొడి వేసి షాంపూ వేసి క్లీన్ చేసేయడానికి కుదరదు. నువ్వు అసత్యంలో జీవించి బురద చేసుకుంటావు, సత్యంలోకి వచ్చాక ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి. నీకు బురద ఎలాగైంది? లోన ప్రపంచం వైపు తిరిగావు, అసత్యంలో జీవించావు, అన్ని లోనకి వేసుకున్నావు, బంకమట్లా తయారైంది నరంతా. ఎప్పుడు ప్యూర్ అవుతావు? సాధన చేసి భగవంతుణ్ణి చేరుకుంటున్నప్పుడు, ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు, నువ్వు కూడా బయట ప్రపంచంలో సత్యంగా జీవించినప్పుడు అప్పుడు క్లీన్ అవ్వడం మొదలెడుతుంది. 2 మార్గాలండి. ఒకటి పాడు చేసుకోవడం, రెండోది బాగు చేసుకోవడం. ప్రపంచంలో తిరిగి పాడు చేస్తాం, పరమాత్మ వైపు తిరిగి బాగు చేస్తాం, అంతే. జ్ఞానంలోకి వచ్చే వరకు పాడు చేస్తాం మనసుని. చేయలేదంటే కుదరదు. నా మా ఈ 2 పదాలు మన డిక్షనరీలో ఉన్నాయంటే నా కొడుకు, నా పెళ్ళం, నా మొగుడు, నా పిల్లలు, నా ఆస్తి, ఈ నా మా ఈ 2 పాడు చేస్తాయి. అవునా? అక్కడి నుంచి ప్రారంభమవుతుంది స్వార్థం. ధ్యానంలోకి వచ్చాక రూపాలు వేరే కానీ ఆత్మ ఒక్కటే. ఎప్పుడైతే గురువు చెప్తాడు శరీరాలు వేరు ఆత్మ ఒక్కటే అని చెప్పినప్పుడు నామాలు వదులుతాం.
పెట్టుకునే నామాలు కాదండి. నా అనే అక్షరం, మా అనే అక్షరం, నాది మాది. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఒకే కుటుంబం, మనంతా ఒకే కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి వచ్చింది ఈ ఆత్మలన్నీ. రకరకాల జన్మలు తీసుకున్నాం అనుభవాల కోసం, నేర్చుకోవడం కోసం. ఎవరు వేరు కాదు, అందరూ ఒక్కటే అని ఎప్పుడు ఉదాహరణ వచ్చిందో అక్కడి నుంచి క్లీన్ అవ్వడం మొదలెడతాం. మా అనుకుంటూ బురద చేసాం, అవి రెండూ వదులుతాం. ఎప్పుడు వదులుతాం? అందరూ పరమాత్మ నుంచి ఒక అంశాత్మగా భూమి మీదకి వచ్చారు. అన్ని ఆత్మస్వరూపాలే, దేహాలు వేరు కానీ అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఈ స్వార్థం ఇవన్నీ వదులుతాం. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన ఒకటే చెప్పాడండి, ఏం లేదు, లంచాలు ఇచ్చి పేపర్లు కొన్నట్టు కాదు. మరి పరీక్ష పేపర్ కొని చక్కగా కంఠస్థ పెట్టి రాసేస్తాం కదా, అప్పుడు ఫస్ట్ మార్కులు వస్తాయి. కానీ భగవంతుడి దగ్గర ఏది కుదరదు నువ్వు కొనేద్దామంటే. నువ్వు భూమి మీద ఎన్ని ఇంప్యూర్ అయినా చెయ్యి, నా దగ్గరికి వచ్చేటప్పుడు అడ్డదోవలు లేవు, డైరెక్టే. ఆడు దరిద్రుడైనా ఆగర్భ శ్రీమంతుడైనా నా దగ్గరికి చేరాలంటే ఒళ్ళొంచి సాధన చెయ్యాల్సిందే. భూమి మీద ఏదైనా డబ్బుతో కొనవచ్చు. ఇప్పుడు భూమి మీద లక్ష్మీదేవి తాండవం ఎక్కువగా ఉంది. పాపం వీళ్ళకి అర్థమై సావట్లేదు. ఎంత గెంతులు వేసుకుంటూ వస్తుందో అంత గెంతులు వేస్తూ పోద్దని. ఏ ఇస్తుంది మన చేత. ఏయించి ఎప్పుడో లటక్క మనకు కనబడకుండా పోద్ది, అయిపోద్ది మన పెళ్ళి. పాపాలు మన పాలు, లక్ష్మీదేవి అంతే కదా. దాంతో ఎన్నో పాపాలు చేస్తాం, దాని గురించి చేస్తాం. తర్వాత మాయ, ఇవన్నీ మాయే, మాయలో ఒక భాగమే. డబ్బు గురించి పడుతున్నాం, పదవుల గురించి పడతాం, పబ్లిసిటీ కోసం పడుతున్నాం. ఇలా భూమి మీద దేని వెనకాతలు పరిగెట్టినా మాయ నన్ను పట్టుకుంది అని మనకు తెలియాలి. తెలియకపోతే ఎంత ధ్యానం చేసి కూడా అందులో పడుతూ ఉంటాం. అందుకని భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మరి మనం ఎంత ప్యూర్ అవుతామో. ఇప్పుడు చూడండి, వర్షపు చినుకు భూమి మీదకి వస్తుంది కదా, వచ్చేటప్పుడు ఎంతో ప్యూర్గా వస్తుంది. అది ప్యూర్గా వచ్చాక ఏమవుతుంది? బురద గుంటలో పడితే బురద అయిపోద్ది, మళ్ళీ అది బురదే. మరి ముత్యపు చిప్పలో పడితే ముత్యమైపోయింది. అవునా? రకరకాల మార్పులు ఈ భూమి మీద ఎక్కడ పడితే అలా ఉంటుంది. సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారిపోద్ది, నదిలో పడితే తియ్యగా ఉంటుంది. ఇలా రకరకాల మార్పులు చెందుతుంది. సరే, ఈ నదీ జలాలన్నీ మళ్ళా సముద్రంలో కలిసిపోతున్నాయి కదా. కలిసిపోయినప్పుడు ఏమైనాయి? ఎంత తియ్యటి నదైనా సముద్రంలో కలిసేటప్పటికీ మళ్ళీ ఉప్పగా అయిపోయినాయి అన్నీ. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈ సముద్ర నీళ్ళని మేఘాలుగా మార్చి ప్యూరిఫై చేసి మళ్ళా మంచినీళ్ళగా మార్చి మనకే ఇస్తున్నాడు కదా. ఈ మధ్యలో మార్పు చేస్తున్నది ఎవరు? నువ్వా నేనా? భగవంతుడే. ఈ సముద్రం నీళ్ళు ఉప్పగా ఉన్న నీళ్ళని మళ్ళా మేఘంగా మార్చి మళ్ళా దాని రూపాన్ని మార్చి తియ్యగా చేసి మళ్ళా మనకే అందిస్తున్నాడు. అంటే ప్రతి దాని వెనకాతల నువ్వు విచారణ చేసుకుంటే భగవంతుడు నీకే తెలియకుండా నీకెంతో సహకారం ఇస్తూనే ఉన్నాడు. కానీ మనం గమనించం. నిజంగా ఆ మేఘంగా మార్చి ఆ వర్షంగా మార్చకపోతే ఉప్పు నీళ్ళు తాగి ఎన్నాళ్ళు బతుకుతాం? ఒక కప్పు టీ కూడా చేసుకోం. మళ్ళీ మంచినీళ్ళు ఉండాలి అక్కడ. అంటే ఆ మంచినీళ్ళు కలుషితమైపోయిన నీళ్ళని మేఘంగా మార్చి ప్యూరిఫై చేసి చల్లని గాలులు వీచి మళ్ళీ మనకి ప్యూర్గా మంచినీళ్ళనే ఇస్తున్నాయి. అలాగే ఈ మానవుడు ఆత్మగా భూమి మీదకి వచ్చి వాడి కర్మ ప్రభావం వల్ల ఒక దొంగోడు కొడుగ్గా పుట్టొచ్చు, ఒక డబ్బున్నవాడు కొడుగ్గా పుట్టొచ్చు, ఒక హంతకుడు కొడుగ్గా పుట్టొచ్చు, లేదా ఒక యోగి కొడుకు.
యోగి కడుపున పుడితే ఏమవుతాడు? యోగత్వం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు. ఆ యోగత్వంలో కొంచెం కొంచెం అంచెలంచెలుగా వాడు ఎదుగుతూ ఉంటాడు. అవునా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జనక మహారాజు కూతురు సీత మీ అందరికీ తెలుసు కదా. మరి జనక మహారాజు చాలా గొప్ప జ్ఞాని, అవునా? మరి జనక మహారాజుకు ఒరిజినల్ కూతురు ఊర్మిళే. తన కడుపున పుట్టింది ఊర్మిళే. సీతను పెంచారు. ఇందులో ఎంతమందికి తెలుసు? సినిమాలో చెప్పలేదు, అదొక్కలు. సినిమాలో చెప్తే బాగా తెలిసేది అందరికీ. అందరి చేతులు లేచిపోను, అవునా? సినిమా చూపిస్తే మాత్రం ప్రింట్ అయిపోద్ది. ఇందులో సీత దొరికింది దున్నుతుంటే భూమిలో. కానీ ఎక్కువ నేర్చుకుంది తండ్రి దగ్గర సీతే. అంత గొప్పగా పెంచాడు సీతను జనక మహారాజు. ఊర్మిళకి కూడా అంత జ్ఞానం వచ్చు. అసలు సీత త్యాగం కంటే ఊర్మిళ త్యాగం చాలా గొప్పది. సీత అడవికి వెళ్తే, రాముడు అడవికి వెళ్తే సీత కూడా వెళ్ళింది. కానీ 14 సంవత్సరాలు వదిలింది. ఎంత త్యాగం చేసింది! మరి అటువంటి తండ్రి కాబట్టే, ఆ యోగత్వంలో ఉన్నారు కాబట్టే ఈ ఊర్మిళ వీళ్ళందరూ అంత గొప్ప త్యాగం చేసింది ఊర్మిళ. అవునా? అంటే తండ్రిని బట్టి అడవులకి వెళ్ళింది, అంతఃపురంలో పెరిగి తను చాలా సహనంగానే ఉంది. కానీ ఇంకా గొప్ప సహనం ఊర్మిళది. అవునా? మరి ఆ తండ్రి యొక్క లక్షణాలు కొన్నైనా వీళ్ళిద్దరూ అనుభవించారు. అందుకే రామాయణం అంతరార్థం మనం ఎలా ఉండాలి, పరిస్థితులను బట్టి ఎలా అడ్జస్ట్ అవ్వాలో మనకు అర్థమవుతుంది. రాముడు వనవాసానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చక్రవర్తి అవ్వాల్సినోడు అడవికి వెళ్ళాలి. లక్ష్మణుడు అడిగాడట, అన్నయ్య న్యాయంగా నువ్వెందుకు వెళ్ళాలి? యుద్ధం చేద్దాం ఇప్పుడు అన్నాడట. ఎవరి మీద యుద్ధం చేస్తావు నాయనా? నువ్వు పెంచిన మీద, కన్న తండ్రి మీద, ఎవరి మీద నువ్వు యుద్ధం చేస్తావు? కనబడని దైవం మీద. అయింది కానీ ఇది దైవ నిర్ణయమే. కారణం పిన్ని, కానీ నిర్ణయం ఎవరిది? దైవాంది. కనబడని దైవం మీద యుద్ధం చేయకూడదు నాయన. ఆయన ఏమిచ్చినా ప్రసాదంగా స్వీకరించి అడవికి వెళ్ళాలి. అంటే లక్ష్మణుడికి మరి వెనకాతలు ఉన్న నాగుబావం కదా, కొంచెం బుస కొడుతూ ఉంటాడు ఎప్పుడు. అందుకని బుస కొట్టేవాడు అనమాట. రాముడు తట్టి లేపేవాడు. దైవంతో ఎవరు యుద్ధం చేయరు, దైవం యొక్క ఆశీస్సులుగా అనుకుంటూ దైవ నిర్ణయానికి తగినట్టు వెళ్ళడమే. ఒక జ్ఞాని ఏం చేస్తాడు? ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. చూడండి, కొంతమంది అనుకుంటారు వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే పూజలు చేస్తే ఏమనుకుంటారు? దేవుడికి శక్తి లేదనుకుంటారు. ధ్యానం చేశాక కూడా అనుకున్నట్టు జరగకపోతే ఏంటో ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి అనుకున్నారు, ఏవీ రావట్లేదు. ఈ రెండో కారణం. వీళ్ళకి అన్నీ అడుకున్న వెంటనే జరిగిపోతే పూజ మంచిదే, అనుకున్న వెంటనే జరిగితే ధ్యానము మంచిదే వాళ్ళకి. కానీ జరగలేదనుకోండి, అది దైవ నిర్ణయం అనుకోరు. వాళ్ళు చేసే పూజదైనా తప్పు అవ్వాలి, వాళ్ళు చేస్తున్న ధ్యానము తప్పు అంటారు. అవునా? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం మనము. ఏది జరిగినా యాక్సెప్ట్ చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి దైవం నువ్వు ఇంకా రావడానికి, నువ్వు ఇంకా గొప్పగా ఎదగడానికి ఇలాంటి కఠిన పరీక్షలు ఉంటాయి. మరి రాముడు అడవికి వెళ్ళకపోతే రావణుడిని జయించే శక్తి రాముడికి లేదట. అప్పటికి రావణుడే శక్తివంతుడు. అందుకే దైవం ఏం చేసింది? మరి ఈయన పుట్టిందే రావణుడిని చంపడానికి. మరి వెళ్ళి యుద్ధంలో ఓడిపోతే పరువు పోదా రాముడికి? అందుకే ఏం చేసింది? కారణం ఏమైంది? అడవికి పంపినట్లుగా కనిపిస్తోంది,
కానీ వెళ్ళి ఏం చేశాడు? సాధన చేశాడు, ఎంతోమంది దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. సినిమాలకు అవన్నీ తెలియవు కాబట్టి డైరెక్టర్లకి ఆ ఏడుపే చూపిస్తాడు ఎప్పుడును. ఆయన ఏడవలేదు. ఆయన ఏం చేశాడు? ఎంతోమంది దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు, ఎంతో సాధన చేశాడు. ఆయన సాధన చేసేటప్పుడు ఆయనకి ఏ హాని జరగకుండా 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రపోకుండా అన్నయ్యకి కాపలా ఉన్నాడు. అంత ఎవరికాళ్ళు ఆ త్యాగాలు చేశారు. మరి అంత దైవం నిర్ణయం ఎందుకు అంటే జరగాల్సింది ఏదో జరిపించేది దైవమే. అలా భగవంతుడి గురించి మనం తెలుసుకుంటే ఏం చేసినా మన మంచికే జరుగుతుంది అని మనం అనుకుంటే, అది దైవ నిర్ణయమే అనుకుంటే మనం ఏ దానికి కంగారు పడవండి. గమనించుకోండి. అనుకున్నది జరగకపోయినా సరే ఎంతకన్నా మంచిదేదో జరగబోతుంది నా జీవితంలో. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి రావడానికి అది దైవ నిర్ణయం. పైకి మనం కారణం మనం అనుకుంటాం, మనకి ఇష్టమైంది మనం వచ్చాము అనుకుంటాం. కాదు, ఆయనకే ఇష్టం లేకపోతే వచ్చే రోజుకి అడ్డు వస్తుంది. ఏదో అడ్డు తగులుతుంది, వెళ్లకుండా ఆగిపోతాం. ఆయనకి ఇష్టమైంది, వీళ్ళు ఎదిగారు, నేర్చుకోవాలి అని మిమ్మల్ని మనసు మార్చేనే ఇక్కడికి పంపిస్తుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, ఏదైనా సరే యాక్సెప్ట్ చేసే శక్తి సాధకుడుగా నీకుండాలి. ప్రతిదాన్ని స్వీకరించే మనస్తత్వం, జీవితంలో జయం రాని, అపజయాలు రాని, అవమానాలు రాని, అన్నిటినీ ఎదుర్కొనే శక్తి నీకుండాలి. అందరూ మనని పొగిడేవాళ్ళు ఉండరండి, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అది స్వీకరించాలి, ఇది స్వీకరించాలి. ఆ స్వీకరించడం వల్ల మనకేమొచ్చింది? సహనం అనేది వస్తుంది. అది దాన్ని నీకు దైవం సృష్టిలో ఏం జరుగుతున్నా స్వీకరించే మనస్తత్వం, యాక్సెప్టెన్సీ. అపజయం రానివ్వండి, జయం రానివ్వండి, అన్నీ జయాలే వచ్చాయనుకోండి, మనకు అహంకారం పెరిగిపోద్ది. మనం అనుకున్నట్టు అన్నీ జరిగిపోతున్నాయి అనుకోండి, ఎంత అహంకారం వస్తుంది. ఈ సంవత్సరం 10 లక్షలు రావాలి, వచ్చింది. నెక్స్ట్ సంవత్సరం 1 కోటి రావాలి, వచ్చేసింది. 10 కోట్లు వచ్చేసింది. ఇంకా చూడాలి, మన కాలర్లు లేచిపోతాయి. ఎందుకంటే అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి. తర్వాత నువ్వు 200 కోట్లు అంటావు చూడ, అప్పుడు పడిపోతావు అన్నమాట. దైవానికి తెలుసు వీడికి మెల్లిమెల్లిగా డబ్బుతో పాటు అహంకారం పెరుగుతుంది కాబట్టి ఒక్క చిన్న జలకిద్దాం వీడి జీవితంలో అనుకున్నాం, చిన్నది ఇస్తాడనమాట. అప్పుడు నేను అండం మానేసి ఏమిటో దేవుడికి నా మీద దయలేదు, అప్పుడు వైపు తిరుగుతావు నువ్వు చచ్చినట్టు. వచ్చినప్పుడు కూడా దైవం యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇది వస్తోంది అని నువ్వు అనుకోలేదు. అందుకే పత్రిసారి చెప్తారు, ప్రతి అపజయం నీకు నువ్వు పెట్టే అపజయాలు వెనకాతల నువ్వు ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అంటే ఎంత కష్టపడుతూ ఉంటావో అంత అద్భుతంగా ఎదుగుతూ ఉంటుంది. మనం పరీక్షలకు చదువుతాం, మామూలు రోజుల్లో మామూలుగా చదువుతాం. మరి పరీక్ష రోజుల్లో కొంచెం ఎక్కువ కష్టపడతామా లేదా? ఇంకో 4 ఫస్ట్ మార్క్ రావాలంటే ఇంకా ఎక్కువ కష్టపడతాం, ఇంకా ఎక్కువ. ఎంత కష్టపడతాడో అంత మార్కులు వస్తాయి వాడికి. అంటే ఆ చిన్నప్పుడే మనకు అవగాహన రావాలి. కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం. కష్టపడకుండా ఏది నీ దరికి చేరదు. అందుకే భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు మహాత్ములు ఒక మాట చెప్తారు, సోమరిపోతులకి ఎప్పుడూ భగవంతుడు తెలియబడట, మరి కృషి చేసేవాడికి ఎప్పుడూ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది అని. అంటే వాడు సంపాదిస్తాడు, సంపాదించిన దాంట్లో కొంతైనా 10 మందికి పెడతాడు. అట్లాంటి వాడి వెనకాతల భగవంతుడు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కృషి. ఇప్పుడు మన సాధనలోకి వచ్చాం, ఇంకా చెయ్యాలి, దానికి తగ్గ వాతావరణం సృష్టించుకోవాలి, ఇంకా జ్ఞానం పెంచుకోవాలి, దానికి తగ్గ స్వాధ్యాయం చెయ్యాలి, ఇలాంటి క్లాసులు వింటూ ఉండాలి. అప్పుడు నీకు ఇంకా జ్ఞానం మనకి పెరుగుతుంది. ఇదంతా నీకు ఎప్పుడు వస్తుంది అంటే నీకు భగవంతుడి మీద ప్రీతి ఉన్నప్పుడే సత్యాన్ని అవగతం చేసుకునే శక్తి
ఉంటుంది. అంతవరకు మనం ఇప్పుడు బయట బాగా పూజల్లో ములిగిన వాళ్ళని, ఒరే అది విగ్రహం కాదు, దైవం కాదు, ఆత్మే దైవం అనండి, చెప్పించి కొట్టడానికి రెడీగా ఉంటారు వాళ్ళు, మామూలుగా కొట్టరు. అందుకే వాళ్ళు అందులో మునిగిపోయినప్పుడు చేసుకొని అయినా ఇంకా బాగా చేసుకోవాలి, ఎందుకంటే మన దోవలోకి రారు, ఆడు అందులో సావాలి, చచ్చాక అర్థం అవుతుంది అనమాట ఆడికి. అంతే, భక్తి ఉంది అనుకుంటారండి. అసలైన భక్తి ఏంటి అంటే భక్తి తెలుసుకోవాలని కోరికే అసలైన భక్తి. గుడికి వెళ్ళి పూజలు చేయడం, నామాలు ఎట్టుకోవడం, బొట్లు ఎట్టుకోవడం అది కాదు భక్తి. ఆ భక్తి నీకు భగవంతుడు ఎవరో తెలుసుకుంటే నీకు భగవంతుడి మీద భక్తి ఉన్నట్టు. ఇప్పుడు మనం పూజ చేసి వదిలేసామా, మనందరం చూసుకుందాం, అక్కడితో ఆగిపోలేదు. పూజతో ఆగిపోతే అది కోరిక అయిపోతుంది, కానీ ఆగట్లేదు, ఇంకొంచెం ముందు స్టెప్ వేసాం. ఎవరో తెలుసుకోవాలి, ఎక్కడుంటాడో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం ఒక తపనే మనం ఇక్కడ వరకు రాగలిగాం, లేకపోతే అక్కడ ఆగిపోదాం. కానీ చాలామందికి జ్ఞానము ధ్యానము అంటే అక్కర్లేని చాలా అపోహలు ఉన్నాయండి వీటి మీద. దీనికి ఉన్న పద్ధతి ఏంటంటే ఒక్క మాంసాహారం తినకపోవడమే. దీనికి ముఖ్యమైనది ఏంటి అంటే పచ్చి మాంసాహారం తినకుండా ఉండడమే. మిగతాది ఎలా ఉన్నా ఏం చేసినా నీ బాహ్య శుచి కంటే కూడా అంతర్శుచే భగవంతుడు. నీ అంతర్శుచి, ఆ అంతర్శుచి ఉండాలి మనకి. ఎప్పుడు అంతర్శుచి వస్తుంది? మాట, ఆలోచన, చేత, ఈ మూడు ఒకటైతేనే నువ్వేది ఆలోచిస్తున్నావో అదే మాట్లాడాలి, ఏం మాట్లాడతావో ఆ పనే చెయ్యాలి. వాడిని మాంసం తినద్దని నువ్వు తింటే, వాడిని ధ్యానం చేయమని నువ్వు పూజలు చేస్తే అది శుచి అవ్వదు, అక్కడ అబద్ధం అవుతుంది కదా. చాలామంది ఇప్పటికీ కూడా ధ్యాన మార్గంలోకి వచ్చి ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు. పూజ తప్పు కాదు, అది వదిలితే ఏమవుతుందో అని భయపడుతున్నారు చూడండి, అది పెద్ద తప్పు. ధైర్యంగా చెయ్యి, దొంగతనంగా చేయడం ఎందుకు, ధైర్యంగా చెయ్యి. కానీ విగ్రహారాధన వేస్ట్ అని స్టేజ్ ఎక్కుతారు, కానీ ఇంట్లో విగ్రహారాధనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేయట్లేదు, నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు. అవునా? పెద్ద పెద్ద గురువులు ఉంటారు, లోనికి వెళ్తారు, గురుగారు ఏకాంతంలో ఉన్నారు అని చెప్తారు మనకి. ఆ లోన ధ్యానం చేసుకుని బయటకు వస్తాడు అనమాట. మరి మీరు చేస్తున్నది వీళ్ళకి ఎందుకు చెప్పరంటే వాళ్ళకి అంత స్థాయి లేదండి అంటాడు. ఈ ఎదవలకు అర్థమై సావట్లేదు, మనల్ని అవమానిస్తున్నాడని. మరి వాడికి స్థాయి లేదు అంటే వాళ్ళని అవమానించినట్టేగా. అంటే వీడికైనా స్థాయి ఉంది, వాడికి స్థాయి లేదా? అంటే సత్యం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలండి. సత్యం చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉంది కాబట్టే పత్రిసారి అంత గట్టిగా చెప్పాడు. ఆయన చెప్పినంత గట్టిగా ఎవరు చెప్పరండి ఇది ధ్యానం గురించి. ధ్యానం చేసుకోండి అంటారు, అవసరమైతే మీ ఇష్టం అంటాడు మిగతా వాళ్ళు. కానీ విగ్రహారాధన వద్దు, ఆత్మారాధనే అసలైనది అని చాలా గట్టిగా చెప్తాడు ఆయన. అవును కదా? ఆయన చెప్పినంత గట్టిగా ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. అంత దమ్ము ఉండదు కదా మరి మనకుంది, ఎందుకంటే ఆ లోకాల నుంచి ఒప్పుకుని వచ్చాడు కాబట్టి. ఆయన చెప్పమన్నాడు, పైవాడు ఈయన చెప్తూ ఉంటాడు. అందుకే భగవంతుడి మీద ప్రీతి ఉంటే సత్యంలో జీవిస్తాడు. ఇంకో ఈ ధర్మం ఏమిటి? ఒకటేనండి, తెలుసుకోవలసింది భగవంతుడి గురించి ఎలా దక్కుతాడో సత్యంలో తెలుసుకుంటే. ధర్మం ఏమిటి అంటే నేను ఆత్మస్వరూపాన్ని, అందరూ ఆత్మలే అని తెలుసుకోవడమే మన ధర్మం. మరి ధర్మాన్ని ఎప్పుడు తప్పుతాం మనం?
పాపం ఎప్పుడు వస్తుంది? మరి పాపం కూడా అంటాం కదా, పాపం పాపం పాపం. ఎలా వస్తుంది పాపం? మా 4 వేదాలు వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రాశాడట. వేదాలను రాసిన వాడు గణపతి, వినాయకుడు. ఎన్నో వేల శ్లోకాలు అయిపోయి పూర్తయింది. పూర్తయ్యాక వినాయకుడు అడుగుతాడట వ్యాస భగవాన్, ఇన్ని వేల శ్లోకాలు చెప్పారు, వీటి మొత్తం సారాంశం ఏంటి అని. ఏమిటి అంటే 2 ముక్కలు ఉన్నాయన్నాడట. ఏంటా 2 ముక్కలు అంటే, పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం. ఈ 2 ముక్కలే మొత్తం 4 వేదాల సారం. పరోపకారాయ పుణ్యం, పరపీడనం పాపం. అంటే పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులను పీడిస్తే పాపం. అప్పుడు గణపతి అడిగాడట, ఈ 2 ముక్కలు చెప్పడానికి ఇన్ని వేల శ్లోకాలు ఎందుకు అని. మరి కలియుగంలో అందరిది మట్టి బుర్రే, ఇన్ని రకాలు భయపడితే కానీ వాడికి ఏం అర్థమై సావదు అని. ఎందుకంటే కలియుగంలో అందరిది 0 మైండ్. డబ్బు సంపాదనకి 1 నెంబర్ 1 మైండ్ అది. కానీ ఎవరికైనా ఉపకారం చేయాలంటే 0లో ఉంటారు వాళ్ళు. అందుకే ఇన్ని వేల శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. ఇన్ని మార్గాల గుండా పాపం ఎలా వస్తుంది, పుణ్యం ఎలా వస్తుంది, ఇది తెలియాలి అంటే ఇన్ని చదవాలి వాళ్ళు. ఇన్ని మార్గాల గుండా నేను చెప్పాలి, అందుకే నేను ఇంత చెప్పాను అన్నాడట. పాపం వ్యాస భగవానుడు తెలియదు, కష్టపడి ధ్యానం చేసి జ్ఞానాన్ని అంతా తెచ్చి మన ముందెడితే మనం ఎప్పుడో ఈ జ్ఞానం అటకెక్కించామని. మరి అటకెక్కించలేదా మనం? చక్కగా అటకెక్కించాం. అప్పుడు పరమాత్మ చూశాడు, ఈ ఎదవలంతా అటకెక్కిస్తున్నారు జ్ఞానాన్ని, ఆయన కష్టపడి భూమి మీదకి వచ్చి ఇస్తేనే పత్రికాన్ని పంపాడు. ఒక బెత్త పట్టుకుని తన్ని చెప్పేశారు అని. లేకపోతే మళ్ళీ ఈ ఆత్మ రాళ్లలోకి వెళ్ళాలి, రాళ్ళులాగా సంపాదించుకుని రావాలి. అందుకని చేస్తావా సస్తావా. స్వాతంత్ర సమరంలో డూ ఆర్ డై అనేవారు కదా, ఇప్పుడు కూడా డూ ఆర్ డై. ఎందుకంటే చెవలేత సస్తావా. కష్టాలతో చావడానికి రెడీ ఉంటే ధ్యానం మానివచ్చు. కష్టాలు వద్దు అనుకుంటావా, చచ్చిరండి ధ్యానం చెయ్యి. అప్పుడు ఎందుకు తెలుస్తుంది మనకి, కష్టం ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది ధ్యానం చేస్తే. అంతే కదా. కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాడు నాయన, ఈ ఒక్క జన్మే కాదు, ముందు అనేక 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 జన్మలు తీసుకున్నావు. నీకు ఒక జన్మలోనే నిన్న ఈవేళ రేపు కాలం ఎలా ఉందో, ఈ ఆత్మకి గత జన్మలు, వర్తమాన జన్మలు, భవిష్యత్తు జన్మలు అనే కాలం ఉంది. దానికి నీకు ఈ జన్మే కాలం పరిమితం అనుకుంటున్నావు. నిన్న నువ్వు ఉన్నావు, ఈవేళ ఉన్నావు, రేపు ఉంటావు. మానవ జన్మ ఇది. ఆత్మకాలం ఏంటి, అది భూమి మీదకి వచ్చాక వర్తమానంలో దానికి ఉన్నాయా లేదా, వర్తమానంలోనే పుట్టింది. గతం చేసిన దానికి వర్తమానంలో ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు కూడా దీనికి అర్థం కాదు. ఇప్పుడు కష్టాలకి ఏడుస్తున్నాం, కరెక్టే. ఎందుకు ఏడుస్తున్నాం దానికి అర్థం కావట్లే. మాయదారి దేవుడికి నా మీద దయలేదంటది మాట్లాడితే. మాయదారి దేవుడు కాదు, నీ మాయదారి మనసే ఏడుపుకి కారణం. అవును కదా. నువ్వు ఈ ఎదవ మనసుతోటి ఎదలో హింసించావు. అలా హింసించావు కాబట్టి హింసపడుతున్నావు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని, మరి ఇప్పుడు మనం వర్తమానం నీకు బహుమతి అంటారు చాలామంది. ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్. ఈ వర్తమానం ప్రజెంట్ ఎందుకైంది, ఈ ప్రజెంట్ ఏది ప్రజెంటేషన్ ఎందుకైంది, భవిష్యత్తులో నువ్వు కరెక్ట్గా ఉండడానికి ఈ వర్తమానం నీకు నీ చేతుల్లో పని. గతం ఏంటి, జరిగిపోయిన కథ. భవిష్యత్తు ఏంటి, జరగబోయే కథ. కానీ ఆ జరగబోయే కథ అద్భుతంగా ఉండాలి అంటే వర్తమానం నీ చేతుల్లో ఉంది. ఓ సినిమా తీసేసావు, ఫ్లాప్ అయిపోయింది. ఏదో చెత్త సినిమా తీసావు, అందుకని అది ఫ్లాప్ అయింది. కానీ అందులో లోట్లన్నీ బుర్ర తెచ్చుకుని నెక్స్ట్ సినిమా బాగా తీసుకోవాలంటే నీ బుర్ర బాగా ఆలోచించాలి కదా.
గతం జరిగిపోయింది, భవిష్యత్తు జరగబోయేది. ఈ రెండిటికి మధ్య వర్తమానం ఉంది. ఈ వర్తమానం నీ చేతిలో ఉంది. అంటే గతం నీదేదో తెలుసో తెలియక తప్పు చేసావు, కానీ భవిష్యత్తు బాగా ఉంచుకునే పని నీ చేతుల్లోనే ఉందిగా. ఆ నీ చేతుల్లో ఉన్నది నువ్వు ఎలా జీవించాలో అర్థం చేసుకోవాలి. గతం ప్రతిదీ నీకు వర్తమానంలో పాఠమే. పాపాలు చేశాను, దుఃఖం వచ్చింది. ఇప్పుడు పాపాలు చేయకుండా భోగంలోనో పుణ్యంలోనో సత్యంలోనో జీవించాలి. ఇప్పుడు భవిష్యత్తు ఎప్పుడు? ఇప్పుడు మనకేమైనా నెక్స్ట్ జన్మకు చింత ఉందా? చింత ఉందా? ఎవరికి చింత ఉందో చెయ్యొద్దండి. చాలా ముదిరిపోయారు అందరూ, చాలా అంటే ఇంక వర్తమానంలో ఎలాగా సాధన చేస్తున్నాం, సత్యంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తు గురించి బెంగలేదు, రేపటి గురించి కూడా పంగలేదు, ఇంకో నిమిషం గురించి కూడా బెంగలేదు. ఎందుకంటే సత్యంలో జీవించేవాడికి, ధర్మంలో జీవించేవాడికి ఎప్పుడూ రోజులు బాగుంటాయి. ఏంటి ధర్మం? నువ్వు ఎలా జీవించాలో అలా జీవించడమే ధర్మం. మానవుడిగా పుట్టి మాధవుడిగా ఎదగాలనుకోవాలి కదా. మానవుడిగా పుట్టి రాక్షసుడిలాగా పశువులాగా దిగజారాలనుకోకూడదు. రెండున్నాయి ఇక్కడ. పశువులాగా ఉండకూడదు, రాక్షసుడిలాగా ఉండకూడదు. పశువు అంటే ఏం చేస్తుంది? కానాపేనా సోనాలో ఉంటుంది. అలాగా ఉండకూడదు మానవుడు. రాక్షసుల్లా ఉండకూడదు అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి హింసించి తాను ఆనందం పొందడమే రాక్షసుడి లక్షణం. తన సుఖం కోసం, తన ఆనందం కోసం ఎదుటి వాడిని బాధ పెట్టేవాడే రాక్షసుడు. అందుకే చూడండి, మన ఎవరైనా బాగా కష్టపెడితే ఏదో రాక్షసులా పడుతున్నాడు అంటాం. అంటే అలాగా ఉండకూడదు, పశువులాగా ఉండకూడదు మానవుడు. పశువులా ఉన్నాడు అనుకోండి, వాడు సోంబేరిగాడే. ఎందుకంటే మానవ జన్మ తీసుకుని కానాపేనా సోనాకి మూడిటికే జీవితాన్ని ఉపయోగిస్తే ఆడికి పశువుకి తేడా ఏముంది? వీడు రెండు కాళ్ళ పశువు, వీడి ద్విపాద పశువు అంటారు. పశువు స్థానంలోంచి పశుపతిగా ఎదగాలట మానవ జన్మ తీసుకున్నాక. పశు జన్మల నుంచే వచ్చాం మనం. పశువులైపోయాక మానవులు స్టార్ట్ అయ్యాం. కానీ పశువు జన్మ నుంచి వచ్చిన మనము పశుపతిగా ఎదగడానికి మానవ జన్మ తీసుకున్నాం. కానీ పశువులాగే ఉంటే ఇంక ఈ జన్మ ఎందుకు? అద్భుతమైన మానవ జన్మ. పశువులాగే బతకాలంటే పశువులాగే పుట్టాలి. మానవుడిగా పుట్టామంటే పశుపతిగా మారాలి. మారకుండా ఇలాగే కానాపేనా సోనా చేస్తే పశువులాగా మళ్ళీ భగవంతుడు చెప్తాడు, వెనక అనుభవం తగ్గిపోయిందేమో మళ్ళీ వెళ్ళి వెనక్కని. మరి అంతే కదా, దానికి మనకి తేడా ఉంది కదా. అందుకని పశుజన్మ నుంచి వచ్చిన మనము పశుపతిగా ఎదగడానికి కృషి చేయాలి. పశుపతిగా ఎదగాలంటే సాధన ఒక్కటే మధ్యలో ఉన్న బ్రిడ్జ్. పశువుకి పశుపతికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఏంటంటే సాధన, ఇంకేం లేదు. మరి మనము మన ఆనందం కోసం మానవ జన్మ తీసుకుని ఇంకోళ్ళని హింసించామనుకోండి, ఏమంటారు మనని? రాక్షసుడు. అందుకే పశువుగానే ఉండకూడదు, రాక్షసుడిలాగా ఉండకూడదు. మానవుడిగా అయినా కనీసం ఉండాలి. ఎలా ఉంటాడు? తనకు తాను సుఖపడతాడు. గమనించుకోండి, రాక్షసుడైతే తన సుఖాని కోసం ఎదుటి వాళ్ళని హింసిస్తాడు. మానవుడిగా ఉంటే తనకు తాను సుఖపడతాడు. అది పెద్ద పాపం కాదు. కాదంటే మన దుష్మే. కానీ వాడికి అంటుకోదు. ఎందుకంటే వాడు సంసార ధర్మం, సంఘ ధర్మం, ఈ ధర్మంలో ఉంటాడు. కానీ ఎప్పుడూ అదే ఉండకూడదు. వాటి వల్ల ఎదుటివాడికి బాధ లేదు. వాడికి సమాజానికి సమాజం వల్ల వాడికి భయం ఉండదు. ఎందుకంటే వాడు కూడా వాడు చూసుకుంటున్నాడు. వాడి భార్య, వాడి పిల్లలు, వాడి సంపాదన, అది మానవత్వం. అక్కడ ఉండకుండా మాధవుడు పశుపతి అవ్వాలి అంటే ఈ సాధన అనే దాని మీద ఉండాలి. అప్పుడేమవుతాడు? వాడు మాధవుడిగా, పశుపతిగా
ఎదుగుతాడు. అందుకే మానవ జన్మ తీసుకున్నాక పశువుగాని ఉండకూడదు, రాక్షసుడిగాని ఉండకూడదు. మానవుడిగా ఉంటే కొంత తప్పు, మాధవుడిగా ఎదిగితే ఎంతో పెర్ఫెక్ట్. అంటే జన్మ ఎన్ని జన్మలైనా భార్యా పిల్లల కోసం అనుకుంటే అది తప్పే అవుతుంది. ఎప్పుడైతే మన చెవిలికి ధ్యానం అందిందో అప్పటి నుంచి మన జీవితం టర్న్ అవ్వాలండి. అయిందా ఈ జన్మలోనే ఎదుగుదల వస్తుంది. మరి చెప్పినా వినకుండా తెలుసున్నా మనం చేయలేకపోతున్నాము అంటే మరి కొంచెం తప్పే అవుతుంది కదా. ఇప్పుడు మన జీవితంలో ఒక గురువు వచ్చాడు, సాధన చేయడం మానేసి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నాం అనుకోండి. ఏమంటే గురువుగారు అన్నారు కదా వైరాగ్యం వద్దు వైభోగం కావాలని. వైరాగ్యం వద్దు వైభోగం కావాలని గురువుగారు అన్నారంటే పెళ్ళాన్ని వదిలేసే వైరాగ్యం వద్దు, పెళ్ళంతోటి బిడ్డలతోటి ఉండి వైభోగంగా జీవించి నువ్వు ధ్యానం చేసి అందరినీ ధ్యానంలో దింపని. అంతేగాని రికార్డింగ్ డ్యాన్సులు చేయమని కాదు. వీళ్ళకి అర్థం లేదు, అందుకని రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు. అది కాదు సార్ చెప్పింది. వైరాగ్యం తెచ్చుకుని భార్యా బిడ్డలను వదిలి ఏ అడవిలకో వెళ్ళిపోక్కర్లేదు. భార్యా పిల్లలతోటే ఉంటూ మనము చక్కగా ధ్యానం చేస్తూ అద్భుతంగా జీవించవచ్చు. ఎప్పుడు సారు అలా చెప్పరు, అందరినీ వదలమని చెప్పరు. మధ్య మార్గం, ఇప్పుడు మధ్య మార్గం. భార్యతోటి బిడ్డలతోటి సంసారంతో సంఘంతో ఉంటూ నీ సాధన పెంచుకోవచ్చు. జనక మహారాజులా. జనక మహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు, ఎంతో గొప్పగా సాధన చేశాడు, ఒక జ్ఞాని అయ్యాడు. అవునా? మరి మనం కూడా అలాగే సంసారంలో ఉంటూ స్వర్గంలో ఉన్నట్టు ఉంటాం. ఇప్పుడు అడవికి వెళ్ళిపోతుంది, వదిలేసేనే అని ఏడుస్తూ కూర్చుంటారు. అది కాషాయాలు కడతారు కానీ మనసంతా కషాయమే. కాషాయాలు కట్టేస్తారు ఆవేశంతో, కానీ మనసులో కషాయం మిగిలింది. ఏ కషాయం? వాళ్ళని వదిలేను వాళ్ళని వదిలేను వాళ్ళని వదిలేను. అందుకే ఆ కషాయం రాకుండా ఇక్కడే ఉంటూ సంసారంలోనే ఉంటూ మరి నీ మనసుకి అందరిలో ఉండు, నువ్వు ఒంటరిగా ఉండు. అంటే కొంతసేపు నీ ఒంటరితనం, నీతో నువ్వు ఉండు. అంటే మన ఆత్మతో మనం ఉండడమే అసలైన ధర్మం. ఇప్పుడు మనందరం ఉన్నాం, పెళ్ళాలను వదలలేదు, మొగుళ్ళని వదలలేదు, పిల్లల్ని వదలలేదు, ఏదీ వదలలేదు. కానీ మనతో మనం కొన్ని గంటలు ఉంటాం. అంటే బుద్ధుడు చెప్పింది అదే, నేను వదిలినట్టు మీరేం వదలక్కల్లా. వదిలేమా మనసంతా అటే ఉంటుంది. వదలకుండా సంసారంలోనే ఉంటామా ఇంకే చిక్కు చింత ఉండదు. నా భార్య నా ఇంట్లో ఉంటే నాకు చిక్కు ఎందుకు, నా భర్త నా ఇంట్లో ఉంటే నాకు చిక్కు చింత ఎందుకు? నిశ్చింతగా ధ్యానం చేసుకోవచ్చు. వదిలేసి అడవికి వెళ్తే ఇదేమైపోయిందో అని ఆడికి ఏడుపు. ఈ ఏడుపులు ఏమీ ఆడవక్కల్లా. ముందు వెళ్ళిపోతారు, ఏదో ఆవేశంలో సన్యాసం తీసుకుంటారు, తర్వాత చింతలో పడతారు. ఆ చింత ఎప్పుడు పోతుంది అంటే అది చచ్చే వరకు పోదు. అందుకని ధ్యానం నేర్చుకున్నాక ఎవరిని వదలక్కర్లేదని అర్థమవుతుంది మనకి. ఎవరిని వదలాలి? ఎవరిని వదలక్కల్లా. ఎందుకంటే అక్కడే నిర్ణయం తీసుకుని వచ్చాం. ఏం నిర్ణయం తీసుకున్నాం? ఇది నా భార్య, ఇది నా భర్త అని పైలోకాల్లోనే నిర్ణయం తీసుకున్నావు. మళ్ళా పెళ్లినాడు నీకో ప్రమాణం చేయించారు, ధర్మార్థ కామ మోక్షాల్లో నిన్ను వదలను అని. అది మంత్రం అని కూడా మనకు తెలియదు. అది ఒకవేళ ఆడు చెప్పమన్నాడు, మనం చెప్పాం. మన దృష్టి అంతా పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద, వచ్చే గిఫ్ట్ల మీద, వేసుకున్న నగల మీదను. ఆ మంత్రం ఒకటి ఉందని తెలియదు మనకి. మరి పెళ్లినాడు ఎందుకు ప్రమాణం చేయిస్తారు? ధర్మ అర్థ కామ మోక్షాల్లో నీ చేయి వదలను. నేను చేసే ధర్మంలో కానీ, నేను సంపాదించిన డబ్బులో కానీ, నా కోరికలు తీర్చుకోవడంలో కానీ, మోక్షంలో కూడా నీ చెయ్యి వదలకుండా నడిపిస్తాను అని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు.
అందుకే ఎవ్వడూ సన్యాసం తీసుకోకూడదు. భార్య ధర్మం, దాన ధర్మాలు చేసిన భర్త మాట్లాడకూడదు, భర్త చేసిన భార్య మాట్లాడు, ఇద్దరు ఒకటవ్వాలి. అలాగే సంపాదనలో ఇద్దరు ఒకటవ్వాలి. ఆ పక్కింటి ఆయన చూడండి ఎంత బాగా సంపాదించాడో, ఈ ఎదురింటి ఆయన చూడండి ఎంత బాగా సంపాదించాడో. అజ్ఞాని అయిన భార్య మొగుడు అలా కోరుకుంటుంది. నీకెంత ప్రాప్తి ఉందో అంతే వస్తుంది. పక్కింటి ఆయన్ని ఎదురింటి ఆయన్ని చూసినా రాదు, ఏడుపోవడం వస్తుంది అంతే. అవునా? వాళ్ళకి వీళ్ళకి ఉందని ఏడుస్తే ఆ ఏడిపే చివరి వరకు మిగులుతుంది. కానీ ధ్యానంలోకి వచ్చాక నేర్చుకోవాల్సింది ఏంటి? నేను ఎంత అనుకుంటానో అంతే వస్తుంది నా జీవితానికి, అంతకంటే మనకి ఎక్కువ రాదు. ఎంత కోరుకున్నావో అంతే, అక్కడ నిర్ణయించుకున్నావు నువ్వు. ఇలాంటి ఇంట్లో పుట్టాలి, అలాంటి ఇంటికి వెళ్ళాలి, అంతా వస్తుంది. మరి కోరికలు, ఆ కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. మోక్షం, ఈ చేసే సాధనే మోక్షానికి మెట్టు. అది ఏ టైంలో అయినా ఎనీ టైం నీ చేయి వదలను అని ఇద్దరికిద్దరు ప్రమాణం చేయించుకుంటారు. మరి ఇంకెందుకు వదలను అని చెప్పి వదిలి సన్యాసం తీసుకోవడం? అక్కడ ఎందుకు అలా నువ్వు ప్రామిస్ చేసావు, తర్వాత ఆవిడని ఎందుకు వదిలావు? అది తప్పేగా. అంటే దేనికి, ఏ మంత్రానికి, దేనికి మనకి అర్థం తెలియదు. విసుకొస్తే వదిలేయడం, నచ్చకపోతే వదిలేయడం. ఇప్పుడు చాలా విడాకుల కేసులు ఉంటాయి కదా. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? సత్యం తెలియక, ధర్మం అర్థం కాక, ఏ పదానికి అర్థం తెలియదు. పెళ్ళిళ్ళంటే పట్టు చీరలు, నగలు, వీడియోలు, ఇవే అందరి దృష్టిలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ లైఫ్లు అలవాటైపోయాయి. అందుకే ఏమవుతుంది, ఈవేళ పెళ్లి చేసుకున్న జంట ఒక ఏడాది పాటు ఉంటే చిత్రం అన్నమాట. పిల్లలు పుట్టినా సరే విడాకులకు రెడీ అవుతున్నారంటే ఇంకా విచిత్రం. ఎందుకంటే ఎవ్వరికీ కూడా సత్యం తెలియట్లేదు, సాధన లేదు. సాధన ఉంటే ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటో తెలుసా అండి? కర్మ సిద్ధాంతం నేర్చుకుంటాం. అంటే ఈ జన్మకి మనం ఏ ఏ నిర్ణయాలు తీసుకుని పై లోకాల నుంచి కింద లోకానికి వచ్చామో దాన్ని బట్టే, ఆ కర్మ సిద్ధాంతాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది అనేది ప్రతి ఒక్కడికే అర్థమైనప్పుడు ఇన్ని గొడవలు ఉండవండి. అసలు మన అమ్మమ్మ తాతయ్య కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఈ మొగుడు నాకు వద్దని అమ్మమ్మ అనలేదు, ఈ పెళ్ళం నాకు వద్దని తాతయ్య అనలేదు. అన్నారా ఎవరైనా? ఎందుకంటే వాళ్ళు దైవానికి, దైవ నిర్ణయం ప్రతిదానికి అదే అనేవారు. ఏదో నా పొకాన్ని ఇలా రాసిపెట్టుంది, దైవ నిర్ణయం. ఆ దేవుడు దయ తెలిసినప్పుడు నా జీవితం బాగుంటుంది. అడ్జస్ట్మెంట్ ఉండేది. అదే అడ్జస్ట్మెంట్ అని మనం అనుకుంటున్నాం. సహనమే ప్రగతి అని పత్రిసారి నేర్పుతారు మనకి. మరి పత్రిసారి జ్ఞాన నవరత్నాల్లో చూడండి, సహనమే ప్రగతి, సహనమే ప్రగతి అని మనకు నేర్పారు. అంటే కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ మొగుడు నీకు నచ్చలేదని విడాకులు ఇస్తే రేపు రెండో వాడు కూడా అలాగే చంపుతాడు. ఆడు ఇంకా బాగా చంపుతాడు. ఇప్పుడు చూడండి, ఒక జైల్లో ఆడు దొంగతనం చేశాడని జైల్లో వేశారు. ఆడు సరిగ్గా నోరు మూసుకుని శిక్ష అనుభవించుకు సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, వాడి మీద దయ తెలిసి కొంచెం గమ్మున వదులుతారు. కానీ వాడు ఈ జైల్లోంచి తప్పించుకోవాలని పారిపోయాడు అనుకోండి, ఆడు దొరికాక ఇంకొంచెం శిక్ష ఎక్కువ పడుతుంది. అలాగే మనం కూడా ఆ మొగుడు వల్ల, ఈ పెళ్ళం వల్ల కష్టాలు వచ్చాయని విడాకులు ఇస్తే చేసుకున్న రెండో వాడు ఇంకా ఎక్కువ చంపుతాడు. నాకు ఒక కేసు ఉంది, పేరు చెప్పను ఎవరిని. ఆవిడికి మన మెడిటేటర్సే ఏమైందంటే, ఆ కోడలు ఫిజియోథెరపీ డాక్టర్ అయితే ఆవిడ పాపం స్లిమ్గా ఉండాలని దిక్కుమాల కోరిక అందరికీ ఎక్కువే కదా. పని చేసి స్లిమ్ అవ్వరేళ్ళు. వెళ్ళింది జిమ్కి, అక్కడ ఒకడు తగులుకుండా అప్పటికి వాళ్ళ పాపకి 8వ సంవత్సరం. బాగా సంపాదిస్తున్నాడు మొగుడు, మంచి తెలివైనోడు. విడాకులు ఇచ్చేసింది. పిల్లని తల్లి దగ్గరే ఉంచుతారు కదా, ఆడపిల్లను ముందే తల్లి దగ్గర ఉంచుతారు. ఆడు ప్రేమించినోడు ఒక పిల్ల తల్లిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే
దీని వెనకాతలున్న ఆస్తిని చూసి కానీ ఇది ఫ్రెష్ క్యాండిడేట్ అని కాదు. చేసుకున్నాడు. మొత్తానికి ఈవిడ మన మెడిటేటరే. నేను 108 రోజులు ఇది చేసినప్పుడండి కనీసం భీమవరంలో 90 ఇళ్ళు ఆవిడ బుక్ చేసింది క్లాసులకి. అంత పెద్ద తెలివైన వాళ్ళు. అంత ఇది 90 ఇళ్ళు ఆవిడ మూలాన్ని నేను మెడిటేషన్ చెప్పడానికి వెళ్ళాను. 108 ధ్యానం చేసినప్పుడు ఆవిడ చాలా ఏడ్చింది నా దగ్గరికి వచ్చి. నేను అప్పుడు చెప్పాను, మనం ధ్యానంలోకి వచ్చాం, కర్మ సిద్ధాంతం తెలుసు, సరే పోనివ్వండి, అయ్యింది ఏదో అయ్యింది, పక్కోళ్ళు నవ్వుతున్నారని మీరు ఎప్పుడు పట్టించుకోకండి, అది భగవన్ నిర్ణయం అని సైలెంట్గా ఉండండి, ఏం జరుగుతుందో చూద్దాం. సరే అయిపోయింది పెళ్ళి. అక్కడి నుంచి ఆడేం చేశాడు, దాన్ని కొట్టడం మొదలెట్టాడు. మన మొదటి మొగుడు వద్దంటే రెండోవాడు ప్రజెంటేషన్లు బాగా ఇస్తాడు కదా, కొట్టడం మొదలెట్టాడు. ఇంకా తరే తాగుతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. ఈ పెళ్ళి ఇంట్లోనే ఉంది, దానికి వచ్చేసింది ఆ నాన్నవాడు కాదు అని. వచ్చాక ఏమైంది, ఆ పిల్ల పెరిగి పెరిగి చూస్తుంది. వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి తెలియకుండా రహస్యంగా ఫోన్లు చేసేది. ఈయన అనేవాడు, నీకు అక్కలైతే వచ్చేసేయండి, కానీ వచ్చేది కాదు పాపం. అలా జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ఈ ఫిజియోథెరపీ డాక్టర్ మొగుడు, ఇప్పుడు నా ఫ్రెండ్ కొడుకు హైదరాబాద్లో కొన్ని 100 కోట్లు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టి సక్సెస్ అయ్యి చాలా హయ్యర్ రేంజ్లో ఉన్నాడు. మరి మొగుడు వద్దని నువ్వు పారిపోయి, ఆడికేమీ లేదు, నీ ఆస్తి తినేస్తున్నాడు. ఇప్పుడు ఎంతో హయ్యర్ రేంజ్లో ఉన్నాడు వాడు. ఏమైంది ఇప్పుడు, దాని బతుకేమైంది? ఇదే ఈడు ఎంత క్లాస్గా ఉన్నాడు, మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, 2 అబ్బాయిలు పుట్టారు. ఇప్పుడు ఆ పాప డాక్టర్ చదువుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది, వచ్చేస్తావా అమ్మ అంటే, వద్దులే మమ్మీ ఒక్కతే అయిపోతుంది, నాన్న ఆడు కొట్టేస్తాడు అస్తమాటున్నాడు. వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ దగ్గర ఉందండి. చూడండి, వీడేం సక్సెస్ అవ్వలేకుండా ఉన్నాడా? పై మెరుగులకి పై మోజులకి ఉన్న జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. కాదంటే ఈ కర్మ సిద్ధాంతం అన్నది, నేను అందుకే ఎవరైనా మీరు ధ్యానం క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళకి కష్టాలు ఉంటేనే మన ధ్యానం దగ్గరికి వస్తారు. అందుకే వాళ్ళకే తెలియకుండా మనం కర్మ సిద్ధాంతం నేర్పాలి. ఎందుకంటే ఎప్పుడూ కష్టాలు అనేవి ఉండిపోవు. కష్టం వెనకాతల సుఖం ఉంటుంది, సుఖమే ఎప్పుడూ ఉండిపోదు, దాని వెనకాతల కష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ నిజస్థితి నీకు తెలియడానికే కష్టం వస్తుంది. లేకపోతే నువ్వు ఎగురుతూ ఉంటావు కదా, ఆ ఎగరకుండా ఒక్క నిమిషం నీ నిజస్థితి నీకు తెలియపరుస్తుంది. అన్నీ బాగుంటే భగవంతుడు ఎందుకండి మనకి? అది నీ నిజస్థితి. నువ్వు ఇలా ఉండడానికి కారణం నేనే, నువ్వు అలా ఉండడానికి కారణం నేనే. అందుకని నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి, భగవంతుడి నిర్ణయం, నేను చేసిన కర్మలకి ప్రతిఫలాలు వచ్చాయి అని ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకున్న రోజుని కష్టానికి పారిపోడెవరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టాలకి పారిపోతున్నారు. ఇక్కడుందా అని ఎత్తుక్కుంటున్నారు. కానీ నువ్వున్న చోటనే ఉంది సుఖం. నువ్వెక్కడైతే అడుగు పెట్టావో కష్టం ఉంది, సుఖమూ ఉంది. కష్టం వచ్చిందని పారిపోకూడదు, అక్కడే ఉండాలి నువ్వు. పత్రిసారి చెప్పకనే చెప్తారు ఎన్నో జీవిత సత్యాలు. సహనమే ప్రగతి, సహనమే ప్రగతి అని మనకు ఎందుకు నేర్పించారంటే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు పొరపాట్లు మనం చెయ్యం. అందరి జీవితాల్లోనే ఉంటాయి, కానీ ఉండాలి. ఒకటికి గమనించండి, ఒక విత్తనంగా చనిపోతేనే మహావృక్షంగా ఎదగలం. అమ్మో నేను చనిపోతే ఎలా అని విత్తనంలా గూట్లో ఉన్నామనుకో, ఏనాటికి మహావృక్షం కాలేవు. అందుకే కష్టాలు వస్తాయి. కష్టాలు ప్రతిదీ కూడా మన ఎదుగుదలకే. మలయాళ స్వామి వారు ఒక ఉదాహరణ చెప్పేవారు. మీకు చాలామందికి చెప్పాను చాలాసార్లు, మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఏమిటంటే, ఒక ఇనప ముక్క ఖరీదు 10 రూపాయలు ఉంటుంది. దాన్ని గుర్రపు నాడాగా మారుస్తే 50 రూపాయలు ఉంటుంది. దాన్ని ఒక చాకుగా మారుస్తే 100 రూపాయలు ఉంటుంది. దాన్ని సూదులుగా మారుస్తే 200 రూపాయలు రావచ్చు. దాన్ని వాచ్ స్ప్రింగ్గా మారుస్తే 500 రూపాయలు రావచ్చు. మరి ఇది
మార్పు చెంది దాని విలువ ఎలా పెంచుకుంది అంటే, మిరప ముక్క మంటల్లో కాలి సుత్తి దెబ్బలు తిని దాని విలువ పెంచుకుంది. నువ్వు కూడా సాధన చేస్తున్నావు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతేనే నీ విలువ పెరుగుతుంది స్వామివారు చెప్పేవారు. ప్రతి వాడికి ఉంటాయి. కష్టాలను చూసి పారిపోయి సుఖమొక్కడుందా అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కష్టం ఉన్న చోటే నీకు ఆ ఇంట్లోనే మళ్ళీ సుఖం రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇది కష్టం వచ్చింది అని మీరు పారిపోయారు అంటే అక్కడ కూడా కష్టమే వస్తుంది. లేదు, కొంత సాధన చేసి కర్మ సిద్ధాంతం నేర్చుకుంటే ఉన్న చోటే వైభోగం, చాలా వైభోగం. ఆ వైభోగం తెలియాలంటే సాధన ఉండాలి వాళ్ళకి. కర్మ ఆ సాధన లేకేనండి ఇంత నికృష్టంగా ఉంటున్నాయి అందరి బతుకులు. సాధన ఉన్న జీవితంలో వేదనే ఉండదు. సాధన లేని జీవితం అంతా వేదనే. అందుకే చిన్న పిల్లల నుంచి సాధన నేర్పితే అద్భుతంగా పెరుగుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఈ జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి అంటే అందరికీ చెప్పడానికి నేర్చుకోవాలి. చూడండి, ఈ జ్ఞానం వినే అర్హత కూడా ధ్యానంలోకి వచ్చి కూడా అందరికీ జ్ఞానం వినే అర్హత ఉండదండి. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. చదువు అందరూ చదువుతారు. ఒక ఐఏఎస్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్, ఒక పెద్ద పోస్టుల్లోకి రావాలి అంటే, ఒక అబ్దుల్ కలాంలాగా అవ్వాలంటే దానికి కూడా ఒక అర్హత ఉంటుంది. అలాగే జ్ఞానంలో పూర్తిగా పండే మన ఇష్టం కాదండి, మనకున్న అర్హత ఇది. భగవంతుడు మనకి ఈ అర్హతని కల్పించాడు. అందుకని ఈ అర్హత సంపాదించాలంటే మన కృషి ఉండాలి. సార్ చెప్తారు, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం వల్ల మీ అర్హతని మీరు ఇంకా పెంచుకుంటారు. అదే మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ ఎదుగుదల మనకుంది. అందుకే కష్టానికి మనమేం భయపడిపోం, సుఖానికి పొంగిపోం. రెండింటినీ సమస్థితిలో స్వీకరించిన వాడే మహాజ్ఞాని కాగలడు. అర్థమైందండి? భగవంతుడి ప్రీతి ఉంటే సత్యం, ధర్మం మనం తెలుసుకుని ఆచరిస్తాం. ఆ ప్రీతి లేకపోతే సత్యం వైపు, ధర్మం వైపు మనం వెళ్ళలేము. ఓకే, మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.